హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. అభి మను ఇద్దరు ప్రొద్దుటే పార్వతీపురం నుండి బయలుదేరి వచ్చేస్తారు. మను వాళ్ళు వెళ్తుంటే చింతనిప్పు లాంటి కళ్ళతో ఎన్నో రోజులు మీరు సంతోషంగా ఉండలేరు, ఉండనివ్వను, వచ్చేస్తున్నా అతి త్వరలో అని వికటంగా నవ్వుతుంది నీలాంబరి. ఇంటికి రాగానే వసుధ ఇద్దరిని బయట నిలబెట్టి దృష్టి తీసి హార్తిస్తుంది. ఇంట్లోకి రాగానే అత్తయ్య, మామయ్య నన్ను బాగా మిస్ అయ్యారా మీరు అని అడుగుతుంది మను. అవునమ్మా, నిన్ను చాలా మిస్ అయ్యాం అని రఘురాం ఎంతో ప్రేమగా మను తల మీద నిమిరి ఎలా ఉన్నావు మను అని అడుగుతాడు. నేను బాగున్నాను మామయ్య అని మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అభి అబ్బా రాగానే మొదలు పెట్టింది వాగుడికాయ అంటాడు. చూడండి మామయ్య ఏమంటున్నారో అంటుంది మను. మనుని ఏమన్నా అన్నావంటే ఊరుకోను, జాగ్రత్త అంటారు ఆయన. అమ్మా ఏంటండి అలా అంటారు, నేనైతే ఇంట్లో కూడా రానివ్వను తెలుసా అంటారు ఆవిడ. విన్నారుగా, నేనేదంటే అదే అని నవ్వుతుంది. అబ్బో మీకు అసలు కొడుకు పనికి రావట్లేదుగా. సరే హనీ రా, ఇప్పటిదాకా జర్నీ చేసావు కదా, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని పైకి వెళ్ళిపోతాడు తన రూమ్కి. అభి మను ఇద్దరు రండి టిఫిన్ చేద్దరు. వస్తున్నామమ్మా. అభి టిఫిన్ తింటూ హనీ 11కి డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది, రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను అంటారు. ఎందుకు అభి, నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను కదా, అటు నుండి అటే వెళ్దాం అంటుంది మను. నువ్వు ఆఫీస్కి రావట్లేదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకో అంటాడు. అది కాదు అవి, ఇంట్లో బోర్గా ఉంటుంది ప్లీజ్ అంటుంది మను. యూ హ్యావ్ నో ఆప్షన్, నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు, డూ వాట్ ఐ సే అని వెళ్ళిపోతాడు. అభి మనుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ రేఖ అన్ని టెస్టులు చేస్తుంది. డాక్టర్, తన బేబీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మిస్టర్ అభిరామ్. యాక్చువల్లీ కడుపులో ట్విన్స్ ఉన్నారు. వాట్, ట్విన్సా? ఓ థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు అభి. బట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫుడ్ మెడిసిన్స్ అన్నీ టైం టు టైం తీసుకోవాలి. అసలే ట్విన్స్, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే లోపల బేబీ సరిగ్గా పెరగరు. డోంట్ వరీ డాక్టర్, ఐ విల్ బీ టేక్ కేర్. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని అభి మనుని తీసుకొని ఇంటికి వస్తాడు. డాక్టర్ ఏమంది అభి అని అడుగుతారు. అంతా బాగుందమ్మా, ట్విన్సట, కేర్ఫుల్గా ఉండమన్నారు అంటాడు అభి. అయితే మన ఇంట్లో డబుల్ తక్కువక అన్నమాట. అంతేగా మరి. మామ్, ఫుడ్ టైంకి పెట్టాలట, డైట్ ప్లాన్ కూడా తెచ్చాను, ఇదిగో దీని ప్రకారం టైం టు టైం అన్నీ పెట్టాలి అంటాడు అభి. అలాగే అభి, అదంతా నేను చూసుకుంటానులే అంటారు వసుధ. సరే లంచ్ ఎదురు రండి, బాగా లేట్ అయింది అంటారు ఆవిడ. అభి ఏంటి లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉందమ్మా. సరే ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ పెడతాను. ఓకే హనీ ఏది? పైన రూమ్లో ఉందిరా. మను అభి వచ్చేసరికి పడుకొని ఉంటుంది. అభి డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తాడు. అమ్మా హనీ తిందా? సరిగ్గా తినలేదభి, ఎంత బతిమాలినా 2 ముద్దలే తింది, పాలు కూడా వద్దంటుంది. సరే ఆ పాలు నాకు ఇవ్వమ్మా, నేను తాగిస్తా అని తినేసి పాలు తీసుకొని పైకి వెళ్తాడు. అభి పాలు టేబుల్ మీద పెట్టి మను పక్కన కూర్చుని హనీ, హనీ బేబీ, బంగారం అంటాడు. మను లేచి అభి మీరెప్పుడు వచ్చారు, డిన్నర్ రెడీ చేయనా అంటూ లేవబోతుంటే అభి ఆపి నేను తినేశాను ఓ అని అభిని హక్ చేసుకుని నన్ను లేపొచ్చు కదా అంటుంది. నువ్వు నిద్రపోతున్నావు బంగారం, డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. మరి ఇప్పుడెందుకు లేపారు అంటుంది చిరుకోపంగా. నా డార్లింగ్కి ఎందుకో కోపం వచ్చినట్టుందే అంటాడు అభి ముద్దుగా. ఏమైంది బేబీ? నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది అభి, నువ్వేమో ఆఫీస్కి వద్దన్నావు. ఆఫీస్కి వస్తే ఆ వర్క్ ఈ వర్క్ అని స్ట్రెస్ అయిపోతావు బంగారం, అది నాకు ఇష్టం లేదు అంటాడు అభి. నేనేం వర్క్ చేయను అభి, నీ ఎదురుగానే ఉంటా, ఊరికే కూర్చుంటా, అస్సలు స్ట్రైన్ అవ్వను, ప్లీజ్ కావాలంటే నువ్వే చూడు అంటుంది ముద్దుగా. నువ్వు అలాగే నా ఎదురుగా కూర్చుంటే నేను ఆఫీస్లో వర్క్ చేసినట్టే ఇంకా అంటాడు అభి. నేను నిన్ను అసలు డిస్టర్బ్ చెయ్యను అభి, నిజం. ఏ తింగరి, తెలిసి మాట్లాడుతున్నావా కావాలని మాట్లాడుతున్నావా? నువ్వు నా ఎదురుగా అలాగే ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలియదా అంటాడు అవి. ఏమవుతుంది అంటుంది మను. నీకు చెప్పడం కాదు కానీ చూపిస్తాను. అభి నేను చెప్పేది వినొచ్చు కదా అని ఏదో మాట్లాడబోతుంటే అభి వెంటనే మను పెదాలని అందుకుంటాడు. కొంచెం సేపు అయ్యాక వదిలేస్తాడు. అర్థమైందా,
లేకపోతే అని మళ్ళీ దగ్గరికి లాక్కుంటాడు. చాలు చాలు ఇంకా అర్థమైంది అర్థమైంది అంటుంది మనం. సరే బేబీ ఈ పాలు తాగు అని ఇస్తాడు. అమ్మ బాబోయ్ నా వల్ల కాదు నేను తాగను అంటుంది మనం. ఏంటి హనీ ఇది, నువ్వు కూడా చిన్న పిల్లలాగా, నువ్వేమైనా చిన్న పిల్లవా ఇలా రోజు తాగను అని మారం చేయడానికి? ఇద్దరు పిల్లలకు తల్లివి కాబోతున్నావు తెలుసా, తాగు తాగు అంటాడు అవి. కడుపులో ట్విన్స్ ఉన్నారని డబుల్ ఫుడ్ పెడుతుంది అత్తయ్య. నువ్వేమో అది తిను ఇది తిను పాలు తాగు అని చంపేస్తున్నావు. ఇలా అయితే నేను డెలివరీలోపు డ్రమ్లా తయారవుతా, అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు అంటుంది మనం. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఎలా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ చాలా సన్నగా ఉన్నావు, కొంచెం లావైతే అప్పుడన్నా కాస్త ఆడపిల్లలా కనిపిస్తావులే అంటాడు అవి. ఏంటి అంటే నేను ఆడపిల్లల లేనా అని అవిని కొడుతుంది. ఏ చూసి కొట్టు, తర్వాత ఏమన్నా అయితే నీకే నష్టం. పోవయ్యా బాబు. ఓ బేబీ నువ్వేం ఫీల్ అవ్వకు, అయినా నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఓ ఏంటో అది, డెలివరీ అయ్యాక నిన్ను ఈజీగా స్లిమ్ చేసే బాధ్యత నాది, నువ్వేం టెన్షన్ పడకు అని చిలిపిగా కళ్ళల్లోకి చూస్తాడు. అభి నిన్ను అసలు అంటుంది మనం. అభి నవ్వి సరే ముందు పాలు తాగు అంటాడు. అభి తాగు. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? వెళ్దాం, కానీ ఈరోజు కాదు రేపు వెళ్దాం. లేదు అభి ఇప్పుడే వెళ్దాం ప్లీజ్ అంటుంది మను. సరే అయితే రెడీ అవ్వు అంటాడు అభి. అభి మను ఇద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అభిని మనుని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రా అభి రా తల్లి, హాయ్ డాడీ అని మను వాళ్ళ డాడీని గట్టిగా హక్ చేసుకుంటుంది. వేణు మనుల తల మీద ప్రేమగా నిమిరి నుదుటి మీద ముద్దు పెడతారు. ఉషా వచ్చి బాబు అభి నన్ను క్షమించు, నా మొండితనంతో మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య గారు, వదిలేయండి అంటాడు అభి. మను నీ హెల్త్ ఎలా ఉందమ్మా? హెల్త్ చాలా బాగుంది నానమ్మా. సరిగ్గా తింటున్నావా లేదా బంగారం? అదెందుకు అడుగుతావు, ఉన్నాడుగా ఈయన, అది తిను ఇది తిను అని ఎక్కువగా పెట్టి నా ప్రాణం తీసేస్తున్నాడు నానమ్మ. బేబీ ఇట్స్ టూ మచ్, నువ్వు సరిగ్గా తింటే నేను ఎందుకు అలా చేస్తాను? డాక్టర్ చెప్పారు కదా అసలే ట్విన్స్, జాగ్రత్తగా ఉండమని. ఈ డాక్టర్ ఒకటి నా ప్రాణానికి అని లోపలే అనుకుంటుంది మనం. సరేరా ఈరోజు అన్నీ నీకు ఇష్టమైనవే వండి పెడతాను. వండు మమ్మీ. డాడీ నాకు ఈరోజు నువ్వే తినిపించాలి. అలాగే బంగారు తల్లి. సరే మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఈవినింగ్ వస్తాను. అలాగే బాబు అని మను ఆ రోజంతా అమ్మ నాన్నతో హ్యాపీగా గడుపుతుంది. ఈవినింగ్ అభి వస్తాడు. అభి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు. అలాగే అత్తయ్య. అభి డిన్నర్ అయ్యాక ఇంక మేము బయలుదేరుతాం మామయ్య, చాలా లేట్ అయింది అంటాడు. అది బాబు ఆడపిల్ల మొదటి కాన్పు పుట్టింట్లో చేసుకోవడం ఆనవాయితీ, అందుకని మనుని మా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాం. ఎటు డెలివరీకి తీసుకురావాలి కదా. సారీ అత్తయ్య, హనీ లేకుండా నేను 1 డే కూడా ఉండలేను. డెలివరీకి కూడా పంపించను, ఏమీ అనుకోవద్దు అంటాడు. డెలివరీ తర్వాత అయినా పంపాలి కదా బాబు. లేదు అమ్మమ్మ, ఇప్పుడు హనీ ఒకటి లేకపోతేనే ఉండలేను. డెలివరీ తర్వాత పిల్లల్ని హనీని ఇద్దరిని వదిలి ఉండడం ఇంపాసిబుల్ అంటాడు అభి. హనీ రా వెళ్దాం. మనం అందరికీ బాయ్ చెప్పొచ్చి సైలెంట్గా కార్లో కూర్చుంటుంది. ఏంటి మేడం గారు సీరియస్గా ఉన్నారు? ఏంటి అభి అమ్మ వాళ్ళతో పంపించనని అలా చెప్పావు? వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంటుంది. వాళ్ళు ఫీల్ అవుతారని నిన్ను ఒకసారి పంపిస్తే నువ్వు నాకు ఎన్ని రోజులు దూరం అయ్యావు, ఇంకోసారి అలా జరగనివ్వను. అభి ప్రతిసారి అలాగే ఎందుకు జరుగుతుంది చెప్పు? నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోను బంగారం. నాకు తెలుసు నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావని. ఐ కాంట్ హెల్ప్ అని మను చేయి తన చేతిలోకి తీసుకొని కిస్ చేసి, నువ్వు పక్కన లేకపోతే నాకు ఈ ప్రపంచమే ఆగిపోతున్నట్టుంటుంది బంగారం అంటాడు. మను అభి బుగ్గ మీద ముద్దు పెట్టి భుజం మీద తలవాల్చి ఉండిపోతుంది. ఇంటికి వచ్చాక ఇద్దరూ అలాగే నిద్రపోతారు. మనుకి నిద్రలో నీలాంబరి తీక్షణంగా తన వైపే చూస్తూ వచ్చేసానే, బంధనం నుండి బయటికి వచ్చేశాను, ఇక నీ అంతమే అని గర్జిస్తూ మనుని తరుముతుంది. మను స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ మనుతో అమ్మ సమయం లేదు తల్లి, దుష్టశక్తి తరుముకొస్తుంది, వెంటనే నువ్వు ఇక్కడికి రా అని మాయమైపోతాడు. ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి కంగారుగా లేస్తుంది. ఆ అలికిడికి అభి కూడా లేస్తాడు.
ఏమైంది బంగారం, ఎందుకలా ఉన్నావు అని వాటర్ తాగిస్తాడు. అభి, ఆ దుష్టశక్తి బంధనం నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా హని, అసలే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు అభి, స్వామీజీ మనల్ని వెంటనే రమ్మంటున్నారు, రేపే బయలుదేరదాం, ఏదైతే అది అవుతుంది. నువ్వు ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు, పడుకో అని మనుని గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. తర్వాత రోజు అభి, మను, రఘు, వసుధ స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు. నమస్కారం స్వామీజీ. ఆయుష్మాన్ భవ తల్లి. స్వామి, ఆ నీలాంబరి ఎక్కువ రోజులు దాన్ని ఆపే శక్తి నాకు లేదని ముందే చెప్పాను కదా తల్లి. అది బంధనం నుండి బయటికి వచ్చేసింది. దాని శక్తులు పెంచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి స్వామి? అనుకున్న దానికన్నా ముందే దాన్ని అంతం చేసేయాలి, లేకపోతే నీ కడుపులో బిడ్డలకు ప్రమాదం తల్లి అంటారు స్వామీజీ. చెప్పండి స్వామి, ఏం చెయ్యాలో? నా బిడ్డల్ని రక్షించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అంటుంది మను. చెప్తాను తల్లి, దాన్ని చంపే ఆయుధాన్ని తీసుకురావాలి. ఆయుధమా? అది ఎక్కడుంది? ఎలా తేవాలి? అది తేవాల్సింది నువ్వే బాబు, కానీ చాలా కష్టం. అది తీసేటప్పుడు ఆటంకాలు వస్తాయి. తప్పకుండా తెస్తాను. నా హనీని కాపాడుకోవడానికి నేను ఎంత కష్టమైనా చేస్తాను, చెప్పండి అంటాడు అభి. నీలాంబరి భువనేశ్వరి చనిపోయాక శేషయ్య గారు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఆయన మా గురువులను కలిసి జరిగింది చెప్పి నీలాంబరిని అంతం చేసే మార్గం గురించి అడుగుతారు. అప్పుడు మా గురువులు ఎవరి కోసం నీలాంబరి ఎంత చేసిందో ఆ వ్యక్తి చేత మండలం రోజులు యజ్ఞంతో పాటు అమ్మవారి త్రిశూలానికి పూజలు జరిపించి ఆఖరి రోజు అతని నెత్తురుతో ఆ త్రిశూలాన్ని తడపాలి. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు అమ్మవారి ముందు పెడితే ఆ తల్లి కృపాశక్తి చంద్రకిరణాల రూపంలో త్రిశూలాన్ని తాకుతుంది. అప్పుడు ఆ నీలాంబరిని అంతం చేసే శక్తి ఆ త్రిశూలానికి వస్తుంది అని చెప్తారు. శేషయ్య గారు మా గురువు గారిని అక్కడికి తీసుకెళ్లి శంకర్తో పూజలు మొదలుపెట్టారు. నీలాంబరి ఆపడానికి ఎంతో ప్రయత్నించింది. ఆఖరికి శేషయ్య గారిని బలి తీసుకుంది. ఆ ఆయుధం ఆ రోజు జరిగిన గొడవలో నీలాంబరికి చిక్కకుండా మా గురువు గారు దాన్ని అక్కడ ఉన్న అమ్మవారి గుడిలో ధ్వజస్తంభం ముందు మంత్రవందనతో పాతిపెట్టారు. అది నువ్వు మాత్రమే బయటికి తీయగలవు. ఓ అలాగే గురూజీ, పదండి వెళ్ళి తీసుకొద్దాం. నో, ఇప్పుడు కాదు, కార్తీక పున్నమి ముందు రోజు తెద్దాం. అది చేసిన పూజల వల్ల దానికి శక్తులు అధికమవుతాయి. మనం వెంటనే భద్రకాళి అమ్మవారి గుడికి వెళదాం. కార్తీక పున్నమికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది అని చెప్తారు స్వామీజీ. అందరూ కారులో పార్వతీపురం బయలుదేరుతారు. వాళ్ళని ఆపడానికి, అంతం చేయడానికి నీలాంబరి ప్రయత్నిస్తూ ఉంటుంది. కారు కొంచెం దూరం వెళ్ళాక ఆకాశం అంతా నల్లగా మారి పట్టపగలే నిసిరాత్రిలాగా తయారై రోడ్డు మొత్తం చీకటి, ఏమీ కనిపించదు. బలమైన గాలులు. అయినా అభి కారు ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అభి, ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతుంది మను. అత్తయ్య, భయపడకండి, ఏం కాదు అని అడుగుతారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద వాన, ఉరుములు, మెరుపులతో ఆకాశం హోరెత్తిపోతుంది. దారి అసలు కనపడట్లేదు. రాను రాను గాలి తీవ్రంగా మారింది. ఆ గాలికి కారు అటు ఇటు ఊగుతోంది. ఇప్పుడేం చేద్దాం స్వామి? అది మనల్ని వెళ్ళనిచ్చేలా లేదు. నా శక్తులు ఆ నీలాంబరిని బంధించడానికి ఉపయోగించాను. ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేను. మనిషి అయితే నేను అడ్డుకోగలను. దీన్ని ఎలా ఆపాలి? మీకు ఆ జగన్మాత రక్ష ఉంది. ఆ తల్లి మీద భారం వేసి పోనివ్వండి బాబు. గాలి వచ్చే విసురుకి కారు సరిగ్గా ముందుకు పోవట్లేదు. అభి, కారు ఆపు. ఏం మాట్లాడుతున్నావు హని? అభిని మాట్లాడవద్దని ఆపుతారు స్వామీజీ. అభి కారు ఆపుతాడు. మను కారు దిగి నిలబడి నడుం మీద చేతులు వేసుకొని తల పైకెత్తి ఆకాశం వంక చూస్తుంది. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఎర్రని చింతనిప్పుల వంటి కళ్ళతో ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న మనుని చూసి అభికి అర్థమయ్యింది. మను పెద్దగా హుంకరించి నోరు తెరిచింది. ఆ దెబ్బకి బయట ఉన్న గాలి, వాన, మబ్బులు, ఉరుములు, మెరుపులు అన్నీ మను నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆకాశం మొత్తం నిర్మలంగా మారింది. గాలి స్తంభించిపోయింది. అవన్నీ నోట్లోకి కుక్కిలు పట్టి దూరంగా ఉమ్మేసింది. తర్వాత మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభి కారు స్టార్ట్ చేశాడు. అందరూ పార్వతీపురం చేరుకున్నారు. గుళ్ళోకి వెళ్ళగానే ఆచారి గారు, అమ్మా, నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో వారం రోజుల్లో కార్తీక పౌర్ణమి.
అంతకు ముందు ఏ ఆటంకం లేకుండా ప్రతిష్ఠ జరగాలంటే మీరు ఈ వారం రోజులు యజ్ఞయాగాది క్రతువులు జపతపాదులు చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. అలాగే ఆచార్య గారు అంటారు. అంతేకాదు, మీరు ఈ ప్రతిష్ఠ రోజు మాత్రమే బయట అడుగు పెట్టాలి. అప్పటి వరకు గుడిలోనే ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరగకుండా ఉంటుంది అనగానే అలాగేనండి అంటారు. గుళ్ళో అర్చనలు, హోమాలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. వాటన్నింటినీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది నీలాంబరి. కానీ గుడి దగ్గర తన మాయలేవి పని చేయట్లేదు. అసహనంతో రగిలిపోతోంది తను. బాబు, అవి ఎల్లుండి పౌర్ణమి. రేపు సూర్యోదయానికి పూర్వం మన పూజ ప్రారంభించి ఆ ఆయుధాన్ని బయటకు తీద్దాం. రేపు అసలే గ్రహణం. ఆ నీలాంబరి శక్తులు ఎక్కువగా ఉంటాయి. మనం ఈ గుళ్ళో ఉన్నంత వరకు మనకే ప్రమాదం లేదు. కానీ అడుగు బయట పెడితే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం అని చెప్తారు స్వామీజీ. అలాగే స్వామి అని ఉదయాన్నే లేచి పూజ ప్రారంభిస్తారు. ఇంతలో గుడి బయట పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. అందరూ గుళ్ళో ద్వారం లోపల నిలబడి చూస్తుంటారు. ఉష నీలాంబరి చేతిలో గింజుకుంటూ ఉంది. అది చూసిన మను మమ్మీ అంటూ బయటికి వెళ్ళబోతుంది. స్వామీజీ చేయి పట్టుకుని ఆపుతారు. అమ్మా, ఇప్పుడు నువ్వు అడుగు బయట పెడితే చాలా ప్రమాదమని. నాకు ప్రమాదమని అది మా అమ్మని చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలా? కుదరదు, నేను వెళ్తాను అంటుంది మను. అది నిన్ను బయటికి రప్పించడానికే ఈ ఎత్తుగడ వేసింది తల్లి. గ్రహణం ప్రారంభమైంది. దాని శక్తులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మనం దాన్ని ఎదిరించలేం అంటారు స్వామీజీ. ఆ జగన్మాత రక్ష ఉండగా అసాధ్యం ఎలా అవుతుంది స్వామీజీ? అమ్మ, గ్రహణ సమయంలో భూత ప్రేత అసుర శక్తులు బలంగా, దైవశక్తులు బలహీనంగా ఉంటాయి తల్లి. మామూలు సమయంలో నిన్ను మట్టు పెట్టడం అసాధ్యం. అందుకే అది ఈ సమయాన్ని ఎంచుకుంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే అనర్థం జరుగుతుంది తల్లి అంటారు స్వామీజీ. ఏం జరిగినా సరే నేను వెళ్లాల్సిందే అంటుంది మను. అవి మనుని ఆపి, అని ఇదంతా నావలే కదా, నువ్వుండు, నేను వెళ్తా అంటాడు. వద్దు, ఎవరు వెళ్ళినా ప్రమాదమే, వద్దని ఆపుతూ ఉంటారు. బయట నుండి ఆ నీలాంబరి ఉరుముతున్న కంఠంతో రావే, రా, బయటికి రా, లేకపోతే నీ తల్లి నీకు దక్కదు, రావే అంటుంది. అమ్మా మను, నువ్వు రావద్దు తల్లి, నా గురించి నువ్వేం బాధపడకు, రావద్దు అంటుంది ఉష. అమ్మా అమ్మా అంటుంది మను. రావే, రా, తొందరగా రా, లేకపోతే నీ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీ వల్లే, అది నీ వల్లే, నీకు జన్మనిచ్చిన తల్లి మరణించబోతుంది నీ వల్లే అంటుంది నీలాంబరి. మను అక్కడ తల్లడిల్లిపోతుంది. ఇంక నా వల్ల కాదు అని అడుగు ముందుకు వేయబోతే ఉష, వద్దు, నువ్వు అడుగు బయట పెడితే నేను చచ్చినంత ఒట్టు అంటుంది. మను ఏడుస్తూ అడుగు వెనక్కు తీసుకుంటుంది. అది చూసి కోపంతో రెచ్చిపోయి ఉష జుట్టు పట్టుకుని లేపి గాల్లోనే తిప్పుతుంది నీలాంబరి. బాధతో విలువిల్లాడిపోతోంది ఉష. రావే, నీకిదే ఆఖరి అవకాశం. వద్దు చిట్టి తల్లి, నా ప్రాణం పోయినా సరే నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. ఆ ప్రతిష్ఠ జరిపించి దీన్ని అంతం చేయి, అదే నా చివరి కోరిక అంటుంది ఉష. నీలాంబరి కోపంగా ఉషని ఎత్తి కింద పడేస్తుంది. తర్వాత ఉషని భస్మం చేస్తుంది. అది చూసి మను నించున్న చోట కూలబడి అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. అభి, వసుధ తనని ఓదారుస్తూ ఉంటారు. కాసేపటికి స్వామీజీ, బాబు, అభి రా, గ్రహణం విడిచింది, మనం ఆయుధం బయటికి తీద్దాం. సరే అని అభి, రఘురాం స్వామి వెంట వెళ్తారు. మను ఆ గుడి వాకిట్లో అలాగే కూర్చుని ఉషని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. వసుధ మనుని సముదాయిస్తూ ఉంటుంది. లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ మను అంగుళం కూడా అక్కడి నుండి కదలకుండా అలాగే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అభి చేతికి ఒక కలశం ఇస్తారు స్వామీజీ. దీన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు అభి అని. అది నీ చేతిలో ఉన్నంతసేపు మాత్రమే మనకు రక్షణ, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలొద్దు అంటారు. అభి చేతిలో కలశం పట్టుకుని నడుస్తూ ఉంటాడు. వాళ్ళు బయలుదేరగానే పెద్ద సుడిగాలి వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గాలికి వాళ్ళు అటు ఇటు ఊగుతారు. కానీ ఆ సుడిగాలి వాళ్ళని తాకలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక రోడ్డు మొత్తం అగాధంలా కనిపిస్తూ ఉంటుంది. మరి స్వామి ఇప్పుడెలా అని అడుగుతారు వాళ్ళు. మనసులో అమ్మని ధ్యానం చేసుకో, ఆమెని నమ్మి అడుగు ముందుకు వేయి అంటాడు స్వామీజీ. అభి అలాగే చేస్తాడు. అభి అడుగు వేయగానే దారి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అభి కొంచెం ముందుకు వెళ్ళగానే కాళ్ళు బురదలో కూరుకుపోయి ముందుకు పడట్లేదు అడుగులు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నాడు. ఆ కలుషం అటు ఇటు ఊగుతుంది.
అభి, జాగ్రత్త, ఆ కలుషం చేజారనీయకు. అది నీ చేతిలో ఉన్నంత వరకు నీకేమీ కాదు అంటారు స్వామీజీ. అభి ఇంకా మిగతా వాళ్ళు బయటికి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ నీలాంబరి వెచ్చని ఊపిరి వాళ్ళ వీపుని తగులుతుంటే దాని వికృతమైన మొహాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. అది వాళ్ళ చుట్టూ తిరుగుతూ వికృతంగా నవ్వుతూ వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. అంత హోరుగాలిలో అందరికీ చెమటలు కారిపోతున్నాయి. అంతకంతకు లోపలికి కూరుకుపోతున్నారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. మరి అవి వాళ్ళు అందులో నుండి బయటపడ్డారా, ఆయుధాన్ని తీసుకొచ్చారా, ప్రతిష్ఠ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.